ఎస్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు నెంబర్ వన్ న్యూస్. నేను రవీంద్ర. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో చాలా కీలకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయా అంటే ఎస్, అవుననే చెప్పాలి. దీనికి ముఖ్యమైనటువంటి కారణం రాష్ట్ర రాజకీయాల్లో జనసేన ఒక సునామీగా మారింది. ఏపీలో కూటమి అధికారంలోకి రావటానికి మూడు పార్టీలు ఎంతో శ్రమించాయి. మూడు పార్టీల్లో ఎక్కువగా కష్టపడింది జనసేన అనేది అందరికీ తెలిసినటువంటి అంశంగా రాజకీయ వర్గాల్లోనే కాదు ప్రజల్లో కూడా తీవ్రమైనటువంటి చర్చ జరిగింది. అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో కూటమిలో కుంపటి మొదలైందా, ఏంటి ఈ పంచాయతీ అనే దాని మీద సర్వత్రా నరాలు తెగే ఉత్కంఠగా మారింది. దానికి రకరకాల క్యాలిక్యులేషన్స్, ఈక్వేషన్స్ కూడా ఉన్నాయి. సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ప్రధానంగా ఏదైతే రాష్ట్ర రాజకీయాల్లో లోకేష్ను డిప్యూటీ సీఎం చేయాలి అనే డిమాండ్ తెరపైకి వచ్చింది. తర్వాత జరిగిన పరిణామాలు, జరుగుతున్నటువంటి పరిణామాలు మనకి చాలా ఇంట్రెస్టింగ్ కలిగించేటువంటి అంశంగా చూడాలి. సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో దావోస్లో ఏదైతే మంత్రిగా ఉన్నటువంటి టీజీ భరత్ ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు ఒక రకమైనటువంటి దుమారాన్ని కలిగిస్తున్నాయి. అంటే ఏ రకమైనటువంటి స్థాయిలోకి వెళ్ళిపోయినాయి అంటే తెలుగుదేశం పార్టీ జనసేన మధ్య విభేదాలు స్టార్ట్ అయ్యాయా అనేది. దానికి ముఖ్యమైనటువంటి ఒక మెసేజ్ ముందుగా చదివి వినిపిస్తా. రాష్ట్ర జనసేన పార్టీకి సంబంధించినటువంటి గ్రూప్లో తిరుగుతున్నటువంటి వైరల్ అవుతున్నటువంటి మెసేజ్. 2014-19 బాబు గారే సీఎం, కేంద్రం నుంచి ఎలాంటి నిధులు రాలేదు. 2019-24 5గురు డిప్యూటీ సీఎంలు ఉన్నారు, ఎవరూ కనబడలేదు. 2024 తర్వాత ఏం మారింది? నిధులు వస్తున్నాయి. డిప్యూటీ సీఎం కుర్చీ కోసం అడుక్కుంటున్నారు. డిప్యూటీ సీఎం కుర్చీ అంటే ఆటలో అరటిపండు అనుకున్నారంతా. తర్వాత తెలిసింది ఫైర్ కాదు వైల్డ్ ఫైర్ అని నిరూపించాడు మన నాయకుడు. పొత్తుల్లో భాగంగా ముందే కండిషన్ ఒకటే, డిప్యూటీ సీఎం, అది కూడా పవన్ కళ్యాణ్ మాత్రమే. మాట మారిస్తే గేరు మార్చవలసి ఉంటుంది, అసలు తగ్గేదే లే మన పవర్ఫుల్ నాయకుడు పవన్ కళ్యాణ్. ఇప్పుడు ఈ మెసేజ్ రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఒక తీవ్రమైనటువంటి చర్చగా మారింది. మనం చూస్తున్నాం, గత దాదాపుగా 4 రోజుల నుంచి ఇదే చర్చ జరుగుతుంది. అసలు దీనికి సంబంధించి రాష్ట్ర రాజకీయాలు ఏ స్థాయికి వెళ్తాయి, భవిష్యత్ కాలంలో ఏం జరగబోతుంది అనే అంశానికి సంబంధించి స్పెషల్ చిట్చాట్ జూమ్లో మనతో జాయిన్ అయ్యేందుకు ప్రముఖ కాపు నాయకులు ముల్లపూడి నాగేశ్వరరావు గారు జూమ్ కాల్లో సిద్ధంగా ఉన్నారు. ఆయన అడిగి అంటే రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలు కానీ చోటు చేసుకుంటున్నటువంటి సమీకరణాలు ఏవైతే ఉన్నాయో వాటిపై క్లియర్గా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, గుడ్ ఈవినింగ్ అండి. నమస్కారం. మీకు కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు సార్. సార్, ఈ ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర రాజకీయాల్లో ఒక తీవ్రమైనటువంటి చర్చ నడుస్తుంది. అదే రాష్ట్ర రాజకీయాల్లో భవిష్యత్ కాలంలో ఏం జరగబోతుంది, ఆయన ఫ్యూచర్ అంతా లోకేష్ అని చెప్పి టీజీ భరత్ మంత్రి దావోస్లో ఒక ప్రకటన చేయటం, ఇవన్నీ చూస్తుంటే ఏం జరగబోతుంది? చాలా మంచి క్వశ్చన్ వేశారండి. రాష్ట్రంలో ఉన్న 5 కోట్ల మంది కూడా ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు ఆలోచించేది దీని గురించే. ఈ 5 కోట్ల మంది ప్రజల యొక్క మనసు దోచుకున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు చెప్పిన విధంగా గౌరవనీయులైన సీనియర్ పెద్దలు, అడ్మినిస్ట్రేషన్ తెలిసినటువంటి చంద్రబాబు గారిని సీఎం చేయాలని చెప్పి
వారి వర్గము వారి కులమైనటువంటి 26% ఉన్న కాపులకి చెప్పి, ఆయన్ని సపోర్ట్ చేస్తున్నటువంటి మైనార్టీసు, ఎస్సీ, ఎస్టీ, బీసీల వారికి చెప్పి, నిన్న పవన్ కళ్యాణ్ గారు వారాహి యాత్ర చేసి మరో సునామీ లాగా, మరో ఉప్పెనలాగా ఆ టీడీపీ పార్టీకి గాని కూటమికి గాని తీసుకొచ్చిన బలం ప్రజలందరం మనం చూస్తున్నామండి. అదే చంద్రబాబు గారు, అదే ఇవాళ లోకేష్ గారు కూడా దావోసులో 92% కాదు 93% ఓటింగ్ అంతా మనకే వచ్చింది అని చెప్పి వాళ్ళు చెప్పుకుంటంలో కూడా చూసామండి. ఎలా వచ్చింది అని చెప్పి ఒక్కసారి వాళ్ళు క్వశ్చన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ రోజు మీరు అన్నట్టు డిప్యూటీ సీఎం గురించి ఇదంతా జరుగుతుందని, డిప్యూటీ సీఎంఏ కాదండి, ఒక సాధారణ బంట్రోత్ ఉద్యోగం ఇచ్చినప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ గారు బాధ్యతగా చేయగలడు. ఒక సెక్యూరిటీ బ్లాక్ క్యాట్ కమాండో ఇచ్చినప్పటికీ కూడా ఆ రోజు ఒకే ఒక్క సైనికుడు వందల మంది పాకిస్తాన్ సైనికుల్ని 5-6 గన్నులతో కాల్చినట్టుగా అటెళ్ళి ఇటెళ్ళి ఏ విధంగా చేశాడో అలా కాల్చి మరి భారతదేశానికి విజయం తేగలడు. అతను వ్యక్తిత్వం కల్లవాడు, నీతి నిజాయితీ ఎథిక్స్ కల్లవాడు పవన్ కళ్యాణ్. ఆ పవన్ కళ్యాణ్ అనేక మంది పెద్దలు వద్దన్నప్పటికీ కూడా కాదు, ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పాలన పోవాలి, మన రాష్ట్రం వెనకబడిపోయింది, పిల్లలకి ఉద్యోగాలు లేవు, పారిశ్రామికీకరణ లేదు, ఆర్థికంగా వెనకబడిపోయాం, విశాఖ ఉక్కు కూడా పోయే పరిస్థితిలో ఉంది, మరి అట్లాగే కేంద్రం నుంచి రావాల్సిన నిధులు కూడా తేలేకపోతున్నారు, భూములు కుంభకోణాలు, అట్లాగే వైన్స్ కుంభకోణాలు, మైన్స్ కుంభకోణాలు, వీటన్నిటినీ అరికట్టాలంటే ఉమ్మడిగా వెళ్తేనే మనకు కుదురుద్ది అనే ఉద్దేశంతో అనేక మంది కాపు పెద్దలు మిగతా ఆయన సపోర్టర్స్ చెప్పినప్పటికీ కూడా వినుకోకుండా చంద్రబాబు గారే నాకు కావాలి, ఆయన నా తండ్రి లాంటోడని చెప్పి నిస్వార్థంగా అర్ధరేత్రి 1 గంటకి రోడ్డు మీద పడుకుని మరి రాష్ట్రం అంతా తిరిగి టీడీపీ కూటమిని గెలిపించి ఆయన నమ్ముకున్న, ఆయనకి కావలసిన ఆయన గురువు గారు అయినటువంటి చంద్రబాబు గారిని సీఎం చేసే వరకు నిద్రపోలేదనేది రాష్ట్ర ప్రజలందరికీ తెలిసిన విషయం అండి. ఇంకపోతే ఇప్పుడు 6 నెలలు అయ్యేసరికి వీళ్ళల్లో ఒకళ్ళకొకళ్ళకి ఇప్పుడు మైన్స్ ఉన్నాయండి. మైన్స్ విషయంలో ఎంత వీళ్ళు దోచుకున్నది, నిన్న మాచర్లు వెళ్ళి దోచిన మైన్స్ ని తీసి ఆ పొలాలన్నింటిని కూడా సపరేట్ చేసి వచ్చాడండి. అట్లాగే ఇవాళ వైన్స్ విషయంలో జరిగింది కూడా ప్రొబిషన్ డిపార్ట్మెంట్ లో జరిగినవి కూడా వెళ్ళి లెక్కలేపించి తీసి పక్కన పెట్టారండి ఇవాళ మొత్తం కూడా. అట్లాగే స్మగ్లింగ్ జరుగుతున్నటువంటి పీడిఎస్ బియ్యాన్ని కూడా ఇవాళ వెళ్ళి స్మగ్లింగ్ ఎక్కడో సముద్రంలో జరుగుతున్నట్టు దాన్ని నిరోధించగలిగిన శక్తి ఇవాళ అతనికి ఉందండి. ఇదేదో సినిమాలో చేసినట్టు అదే స్మగ్లర్ల దగ్గరికి కాకినాడ వెళ్ళి ఆ సముద్రంలో ఆపి అవన్నీ కూడా రికవరీ చేసిన చరిత్ర పవన్ కళ్యాణ్ అండి. పవన్ కళ్యాణ్ గారికి సీఎం గౌరవనీయులైన చంద్రబాబు గారు ఏ పని చెప్తుంది అక్కడ నిన్నగాక మొన్న చూడండి, అక్కడ మన్యం జిల్లాలో మావోయిస్టులు ఉండేటటువంటి ఏరియాల్లోకి వెళ్ళి పేద ప్రజలు 4,200 మంది కోసం ఇవాళ 5,000 కోట్లు ఖర్చు పెడుతూ రోడ్లు ప్రతి ఒక్కటి కూడా అక్కడ వేయాల్సిందే, ఈ అంబులెన్సులు వెళ్ళలేకపోతున్నాయి, ఇప్పటికి కూడా ఈ డోలీ సాంప్రదాయం పోవాలని ఆ బాధ్యత కరెక్ట్ గా నిర్వర్తించాడు. అట్లాగే ఎర్రచంద్రం విషయంలో చూడండి, ఎక్కడ నేపాల్, ఎక్కడ గుజరాత్, ఎక్కడ మహారాష్ట్ర, ఎక్కడ కర్ణాటక, ఎక్కడ తమిళనాడులో ఈ మూలలు వచ్చి మా రాష్ట్రంలో ఉన్నాయే అది వీటన్నిటిని చూసి తట్టుకోలేక ఈ రకమైనటువంటి ప్రచారాన్ని తెలుగుదేశం పార్టీ స్టార్ట్ చేసిందా అంటే మీరేం చెప్తారు? 100% నేను చెప్పేది ఇప్పుడు అదేనండి, మీరు మధ్యలో క్వశ్చన్ వేశారు. 100% సార్. ఇది కాకోకుండా అండి ఎర్రచందనం రికవరీ ఒకటి, ఈ బియ్యం రికవరీలు ఒకటి, జరిగిన అన్యాయాలన్నింటినీ తీయటం, అట్లాగే ఒక దళిత ఎంపీడీఓని కొడితే నా అధికారులకి నేను అండగా ఉంటానని చెప్పి అన్నమాట ప్రకారం రాయలసీమ వెళ్ళి కడప అక్కడ అధికారికి అండగా ఉండి కొట్టినటువంటి వ్యక్తిని, రాజకీయ నాయకుడిని అరెస్ట్ చేపించిన చరిత్ర అది. ప్రతి ఒక్కళ్ళకి రాష్ట్రానికే అండగా ఉన్నాడు. జనవాణి పెట్టి ప్రజలందరూ కూడా 5 నిమిషాల్లో సమస్య పరిష్కారం చేయగలుగుతున్నాడు. అన్నిటికన్నా ముఖ్యం తిరుపతిలో జరిగినటువంటి సనాతన ధర్మం గురించి, జరుగుతున్నటువంటి అన్యాయాల గురించి, జరిగినటువంటి లడ్డూ విషయంలో జరిగిన అపకీర్తి గురించి మొత్తం ఎంక్వైరీ చేపించి సిట్ వేపించి అక్కడ వెళ్ళి సంప్రోక్షణ చేసి దేవాలయాన్ని పరిశుద్ధంగా చేసి
ప్రజలందరికీ అందుబాటులో తెచ్చిన చరిత్ర పవన్ ఉమ్, కళ్యాణ్ గారు అండి. సనాతన ధర్మం గురించి ఎక్కడో యూపీలో ఆదిత్యనాథ్ మాట్లాడాడు, ఇక్కడ మన రాష్ట్రంలో మాట్లాడినోళ్ళు లేరని కర్ణాటక, ఆంధ్ర, తమిళనాడులో కూడా ఉన్నటువంటి చిన్నజీయర్లు, పెద్దజీయర్ స్వాములు, సచ్చిదానంద స్వాములు, ఉమ్, శివానంద స్వాములు అందరూ కూడా భయపడుతూ బాధపడుతున్న టైంలో ప్రపంచంలోనే ఉన్నటువంటి హిందువులందరికీ వేరే మతాన్ని ఉమ్, మనం దేశించొద్దు, మన మతాన్ని గౌరవించుకుందాం, అట్లాగే మన హిందూ సాంప్రదాయాన్ని గౌరవిద్దాం అని చెప్పి సనాతన ధర్మానికి అండగా ఉన్నటువంటి గొప్ప వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే పవన్ కళ్యాణ్ అండి. అతనికి ఇచ్చిన డ్యూటీ ఉమ్, ఫస్ట్ సొంత నిధులతో, ఎన్నని చెప్పను సార్, ఉమ్, ఎన్నని చెప్పం, ఏమని చెప్పం, ఈ 6 నెలల్లో ఎమ్మెల్యే కాదు, ఎంపీ కాదు, ఏమీ కాకపోయినా ఉమ్, కానీ రాష్ట్ర ప్రజలకి సొంత ఆస్తులు కూడా తీసుకొచ్చి పంచిపెట్టి సమస్యల పరిష్కారం చూపుతున్నటువంటి మహానుభావుడు. ఇవాళ ఆయన అడగల ఉమ్, డిప్యూటీ సీఎం ఇవ్వమని, మీరే ఇచ్చారు. ఉమ్, ఇవాళ డిప్యూటీ సీఎం హోదా ఇచ్చారు, ఆయన ఫోటో కూడా ప్రతి కార్యాలయంలో కూడా పెట్టారు మీరు. దానికి చాలా ఉమ్, చాలా అవును. చాలా చంద్రబాబు గారికి ధన్యవాదాలు. ఇదే ఫోటో ఉమ్, మళ్ళీ అన్ని ఆఫీసుల్లోంచి తీసేసే పరిస్థితి ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో వచ్చిందండి, తీస్తున్నారండి. అట్లాగే ఉమ్, నిన్న అమిత్ షా గారు వచ్చారు. అదే అమిత్ షా గారు వస్తే అంతకు ముందు రాళ్లేసి కొట్టిన చరిత్ర. అదే అమిత్ షా గాని, ఉమ్, మోడీ గారు గాని దండం పెట్టి అప్పుడప్పుడు మీరు కుర్చీ కూడా ఇలా మీకు చంద్రబాబుకే కుర్చీలుంటే అక్కడ ఇమీడియట్లీ ఉమ్, అమిత్ షా గారు, కేంద్ర భారతదేశానికి ఉమ్, హోమ్ మినిస్టర్ అయినటువంటి అమిత్ షా గారు చైర్ తెప్పించి ఉమ్, ఏపిచ్చి చోటీ భాయ్ ఆప్ యహా బైఠియే అని ఉమ్. మాట్లాడి కూర్చోబెట్టి గౌరవం ఇచ్చిన సాంప్రదాయం అది. సరే నాగేశ్వరరావు గారు, ఇప్పుడు ఇదంతా మనకి తెలిసినటువంటి అంశం. ఎందుకంటే ప్రధానంగా రాష్ట్ర రాజకీయాల్లో గత 10 ఏళ్ల నుంచి పవన్ కళ్యాణ్ ఏ రకమైనటువంటి ఒక సరికొత్త విధానంతో వెళ్తున్నారు. ఆయన విధానమే కాదు, ఒక నినాదంతో కూడా ముందుకు ప్రయాణం చేస్తున్నారు. ఇటువంటి క్రమంలో కూటమిలో చాలా కీలకమైనటువంటి పాత్ర పోషించినటువంటి వ్యక్తిగా చరిత్ర పుటల్లో నిలిచిపోతారనేది మనందరికీ తెలిసినటువంటి అంశమే. మరి ఇటువంటి నేపథ్యంలో తాజాగా జరుగుతున్న వస్తున్నటువంటి వార్తలు ప్రచారంలో వాస్తవం ఎంత? అంటే కావాలనే తెలుగుదేశం పార్టీ ఈ రకమైనటువంటి దుష్ప్రచారం చేయిస్తుందా? జనసేన ఎందుకు సైలెంట్ గా ఉంది? నిన్నటి వరకు ఎవరు మాట్లాడలా. తిరుపతికి సంబంధించి కిరణ్ రాయల్ మాట్లాడారు. ఆయన ఏమన్నారు? మెగా బ్రదర్స్ అంటే 3 కాదు 4, 4వ వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు అని. అంటే ఈ మాట జనసేన పార్టీ తరపున అఫీషియల్ గా మాట్లాడించారా? అంటే కూటమిలో విభేదాలు స్టార్ట్ అయినాయా అంటే మీరేం చెప్తారు? కూటమిలో విభేదాలు అనేవి 100% స్టార్ట్ అయినాయండి. క్రమశిక్షణ గల పార్టీ తెలుగుదేశం జాతీయ పార్టీ. ఆ పార్టీలో కూటమి గురించి కానీ, బీజేపీ ఎదుగుదల కానీ, ఇంకో పార్టీ ఎదుగుదల కానీ, గతంలో కూటమిలో కలిసినప్పటికి కూడా చంద్రబాబు గారితో కలిసిన పార్టీలు కూడా విడిపోయి ఒంటరైపోయి పార్టీలను కోల్పోయిన పరిస్థితులు కూడా ఉన్నాయి ఈ రాష్ట్రంలో. పవన్ కళ్యాణ్ గారిని ఆ విధంగా చూడటంలో చాలా తప్పండి. ఆ రోజు 53 రోజులు జైల్లో ఉన్నప్పుడు ఇదే పవన్ కళ్యాణ్ లేకపోతే వాళ్ళకు బ్రతుకు లేదు. అదే మాట వాళ్ళు అన్నారు, మురళీమోహన్ గారు అన్నారు, మరి ఐవైఆర్ కృష్ణారావు గారు కానించి, అనేక మంది విశ్లేషకులు కానించి, ఉండవల్లి అరుణ్ కుమార్ కానించి, పెద్దలందరూ కూడా చెప్పింది అదే. ఈ కూటమిలో పవన్ కళ్యాణ్కి ఏ డ్యూటీ ఇస్తే ఆ డ్యూటీ సక్రమంగా నిర్వర్తిస్తున్నారు, ఎనలేని కీర్తి ప్రతిష్టలు సంపాదిస్తున్నారు. ఇదే విధంగా ఉంటే మనం వెనకబడతామేమో అనేటటువంటి ఆలోచన, దుర్బుద్ధి వీళ్ళకి కలిగినట్టు ఉందండి. పవన్ కళ్యాణ్ గారు ఒకటే కోరుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ గారు, నేను వ్యక్తిగతంగా ఎదగటం కాదు, రాష్ట్ర ప్రజల భవిష్యత్తు ముఖ్యం, నిరుద్యోగ సమస్యలు పోవటం ముఖ్యం, కేంద్రం నుంచి నిధులు తేవటం ముఖ్యం, పోలవరం కంప్లీట్ చేయటం ముఖ్యం, అమరావతి కట్టడం ముఖ్యం, విశాఖ ఉక్కును నిలపడం ముఖ్యం అని చెప్పి అన్ని వేల కోట్లు తీసుకొచ్చి ఆ క్రెడిట్ అంతా ఎవరికి వస్తుందండి? ఎవరండి ముఖ్యమంత్రి? గౌరవనీయులైన నారా చంద్రబాబు నాయుడు గారు. నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి, రాష్ట్రానికి రాజు అయితే యువరాజు ఎవరండి? లోకేష్ గారండి. ఈ తీసుకొచ్చి ఇవన్నీ చేసే శ్రమ, కష్టం, సైనికుల్లాగా పనిచేసేది ఎవరండి? మన గౌరవనీయులైన సైనికాధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారండి. పవన్ కళ్యాణ్ గారు సైనిక అధ్యక్షుడే. అంతా చేసిన తర్వాత పక్కన గన్ను పట్టుకునో లేకపోతే ఇంకేదన్నా AK-47 పట్టుకుని నుంచుంటుంది తప్ప ఆయన చేయగలిగేది ఏమి లేదండి. అయితే ఆయన ఇవాళ అట్లా కూడా ఉండకోకుండా అయిపోయింది అవసరం, మీ పని అయిపోయింది, ఒక అందమైన భవనం, రాజ్యాధికారం మాకు ఇచ్చారు, ఇంకా మీ పనులు మీరు చూసుకోండి అని వీళ్ళ ప్రవర్తన, వీళ్ళకి చెప్పకుండానే అక్కడ వర్మ గారు మాట్లాడారా అండి? నిన్న ఈయన ఉండగానే ఈయన సమక్షంలో కడప రెడ్డమ్మ గారి భర్త శ్రీనివాసరావు గారు మాట్లాడారా అండి? ఒక్కసారి. ఇప్పుడు సాక్షాత్ దావోసులో ఈయన ఎవరు, టీజీ విశ్వప్రసాద్ కు
భూములు ఇచ్చిన విషయాలు ఇది కానీ భరత్. భరత్ అనేవాడు ఎవరు, అది ఇండస్ట్రియల్ మినిస్టర్ ఆయన అక్కడ మాట్లాడాడండి. ప్రధాని చేసుకోండి, ప్రధాని పార్టీలో వాళ్ళకి క్రమశిక్షణ ఉందండి, వాళ్ళకి క్రమశిక్షణ ఉంది. ఎవరిని వాడుకున్నా పక్కన పెడదాం, మన పార్టీ ప్రధాని కాదులేండి, ముఖ్యమంత్రి. మన పార్టీకి ముఖ్యమంత్రి మనమే ముఖ్యమంత్రిగా ఉండాలి, ఉప ముఖ్యమంత్రులుగా మనం మీరే ఉండండి. మేమేం కాదన్నావా? మేమన్నా కాదన్నావా? మన పవన్ కళ్యాణ్ గారు ఏమన్నా నాకు ఈ పదవి కావాలి, ఇది కావాలి ఏమన్నా ఆశించారా? నాకు ముఖ్యమంత్రి కావాలి, ఒక సంవత్సరం అన్నా కావాలని ఏమన్నా అడిగాడా? పదవుల కోసం పాటుపడే మెంటాలిటీ అండి పవన్ కళ్యాణ్ గారిది. అలాంటి నీతిమంతుడిని ఆ విధంగా మాట్లాడుతున్నందుకు ఇవాళ కనీసం 10 to 20% ప్రజలందరూ కూడా అయ్యో ఇదేంటని ఆలోచించి టీడీపీ మీద వ్యతిరేకత పెంచుకున్నారు. దీనిలోంచి ఎట్టి పరిస్థితుల్లో బయటపడలేరు వీళ్ళు ఏదో అనుకుంటున్నారండి. 20% యాంటీ అయిపోతుంది 6 నెలలకే. 26% ఉన్న కాపులు రేపొద్దున పవన్ కళ్యాణ్ గారు తీసుకునే నిర్ణయాన్ని కాదని మిగతా బీసీ, ఎస్సీ, ఎస్టీలు అయ్యో పవన్ కళ్యాణ్ ఇంత చేస్తున్నాడే కులాలకు అతీతంగా అని వాళ్ళు తీసుకునే నిర్ణయాలకి మీరు ఏమైపోతారు? ఒక్కసారి ఆలోచించండి. మా వల్ల ఏమైనా తప్పు జరిగిందా? అంటే తెలుగుదేశం పార్టీ కూడా ఒక ధీమా, ధైర్యం, భరోసా ఉండొచ్చు కదా. ఎందుకంటే కూటమిలో జనసేన, బీజేపీ సీట్లు అంతంత మాత్రమే. అంటే పోటీ చేసినటువంటి సీట్లు అన్నింటిలో జనసేనగా విజయం సాధించింది. అలాగే బీజేపీకి కొన్ని సీట్లు వచ్చాయి. ముఖ్యంగా లార్జెస్ట్ పార్టీగా సీట్లు ఎక్కువ కలిగి ఉన్నటువంటిది తెలుగుదేశం పార్టీ. ఆ రకమైనటువంటి దురుద్దేశం ఉండొచ్చు, రావచ్చు అనేది కూడా రాజకీయ వర్గాల్లో ఎక్కువగా వినిపిస్తున్నటువంటి మాట. అంటే ఇలాంటి సందర్భంలో జనసేనకు ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ సపోర్ట్ ఉంది. అలాగే ఒక రాజకీయ తుఫానుగా అభివర్ణించారు ప్రధాని మోదీ పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా. అంటే వారు ఏమన్నా అలా ఆలోచన ఏమన్నా చేస్తున్నారా అంటే మీ దగ్గర సమాధానం ఏంటి? నా దగ్గర ఉన్నది ఒకటే సమాధానం అండి. ఇదే మోడీ గారిని, అమిత్ షా గారిని ఆ విధంగా మాట్లాడినటువంటి టీడీపీతో మేము కలవము. పవన్ కళ్యాణ్ గారు మేము కలిసి ఎన్నికలకు వెళ్దాం, మనం గవర్నమెంట్ ఫామ్ చేసే శక్తి, దానికి కావాల్సిన నిధులు, వనరులు అన్ని నేను సమకూర్చగలను. మీకున్న ఇమేజ్, మీకున్న ఓటు బ్యాంకు, మీకున్న విలువలు, మీకున్న రాజనీతి చాలు. మీరేసిన 5 అంచెల వ్యూహం బాగుంది, కలిసి వెళ్దామని చెప్తే లేదండి పెద్ద ఆయన ఉంటేనే నేను వస్తాను, ఆయన లేదే నేను రానని చెప్పి మోడీ గారితో కూడా అడ్డమై చంద్రబాబు గారికి ఆయనకి పడపోయిన ఈయన ఇండియా కూటమిలో ఉన్నవాడిని కూడా చీల్చి తీసుకొచ్చి మన ఎన్డీఏ కూటమిలోకి తీసుకెళ్లి జనసేన పార్టీ, అదే బీజేపీ, ఇదే టీడీపీ కలిసి మోడీ గారి ఆధ్వర్యంలో ఎన్నికలకు వెళ్ళడం జరిగింది. ఇది అందరికీ మనకు తెలిసింది. ఇతనికే గనక స్వార్థం ఉండి నాకు పదవి కావాలి, ఇంకోటి కావాలి అనేది ఉంటే ఇతను ఆ విధంగా ఆయన కూడా కలుపుకుని వెళ్తాడా? వెంటిలేటర్ మీద ఉన్నటువంటి టీడీపీ పార్టీని ఆక్సిజన్ పెట్టి, జవసత్తాలు పెట్టి చేయబట్టుకుని చంద్రబాబు గారిని రాష్ట్రం అంతా నడిపించి అతనికి మీరు ఓట్లు వేయాల్సిందే అని చెప్పి బేషరతుగా ఈ జైలు నుంచి బయటకు వస్తాడో రాడో, బెయిల్ వస్తుందో రాదో, ఉంటాడో, జైలుకి వెళ్తాడో అనేది కూడా లేకోకుండా, జన సైనికులను కూడా ఖేతరు చేయకోకుండా, జన సైనికుల అభిప్రాయాలతో కూడా సంబంధం లేకుండా బేషరతుగా వెళ్ళి నడి రోడ్డు మీద పడుకుని ఆ రోజు వెళ్ళి జైల్లో కమిట్ అయ్యి వచ్చి ఆయన గెలుపుకి ఇంత చేసిన మీ విషయంలో వాళ్ళు ఏదన్నా తప్పు చేస్తే నిజంగానే ఒకటి చెప్తున్నానండి, ఆ రోజు 151 మంది ఎమ్మెల్యేలు, 80% తో మేము గెలిచాము, 22 మంది ఎంపీలు, మేము వైనాట్ 175 అన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా అయిపోయిందో ఇవాళ వీళ్ళు 21 మంది ఎంపీలు, 164 మంది ఎమ్మెల్యేలు అని చెప్పి మాట్లాడితే నోరు తెరిస్తే మాట్లాడుతున్నారు. దీనంతటికీ కారణం పెద్దలు మురళీమోహన్ గారు కూడా, సినీ హీరో మురళీమోహన్ తో సహా అనేక మంది పెద్దలు, పెద్ద పెద్ద స్వాములు అందరూ చెప్పింది ఒకటే, వితౌట్ పవన్ కళ్యాణ్ దేర్ ఇస్ నాట్ దేర్ ద టీడీపీ ఇన్ ఏపీ. అనేక మంది కమ్మవారు కూడా, అనేక మంది టీడీపీ వారు కూడా పవన్ కళ్యాణ్ చేసిన దానికి మేము నిజంగా రుణపడిపోయా ఉన్నాం. మేము 18 గ్రామాలు మీరన్నారు పెద్ద ఆయనకి ఆ విషయం తెలుసు. పెద్ద ఆయన అంటే నారా చంద్రబాబు నాయుడు గారికి, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి నేతలే. పిఠాపురానికి సంబంధించి వర్మ ఆయన మాట్లాడారు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడారు, అలాగే కడపలో శ్రీనివాసరెడ్డి మాట్లాడారు, మంత్రి అనిత మాట్లాడారు, ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడారు, తాజాగా మంత్రి టీజీ భరత్ మరొక ఆయన మంత్రి. ఈ రకమైనటువంటి అంటే అంతా కూడా సీనియర్ నాయకులుగా ఉన్నారు. టీజీ భరత్ అంటే ఆయన జూనియర్ అనుకోవచ్చు, కానీ చాలా కీలకమైనటువంటి నాయకులు మాట్లాడారు. వీరంతా చంద్రబాబు నాయుడికి వీర విధేయులుగా ఉన్నటువంటి వారు. మరి వాళ్ళు మాట్లాడిన మాటలను మనం ఎలా అర్థం చేసుకోవాలి?
ఇది 100% కుట్ర జరుగుతుంది. ఏమి జరిగినా జనసేన పార్టీ నెత్తి మీద పాలు పోసిన వారు మీరు అవుతారే కానీ జనసేన పార్టీకి ఏమీ పోయేది లేదండి. ఎంత నీతిగా నిబద్ధతగా కార్యకర్తలను అందరినీ కూడా క్రమశిక్షణగా మీకున్న మీడియాల ద్వారా మీరు నందిని పంది చేయొచ్చు, పందిని నంది చేయొచ్చు. కానీ పవన్ కళ్యాణ్ గారి ఇమేజ్ ని, పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేసే కాపు ఇతర కులాల్ని మీరు విభజించి రేపు ఎన్నికలకు వెళ్ళి గెలుపు అనేది మీకు ఉండదు. మీ చేతిలో 4 సంవత్సరాలు ఇంకా టైం ఉంది. ఈ పార్టీని అవాయిడ్ చేసి మన అబ్బాయికి ఇమేజ్ పెంచుకుని మన అబ్బాయినే సీఎం అని చేద్దాం చేసుకుంటే అధికారం ఉన్నంత వరకు వైనాట్ 175 అని చెప్పి గౌరవనీయులైన జగన్మోహన్ రెడ్డి గారు కూడా మాట్లాడారు. ఎన్నికలకు వెళ్లే ముందు కూడా మాట్లాడారు. 175 ఏమైపోయిందండి? 11కి ఎలా వచ్చారండి? ఎలా వచ్చారు? 22 మంది ఎంపీలు ఏమైపోయారు? ఇప్పుడు ఎంపీలు ఎంతమంది ఉన్నారు మీకు? అట్లాగే 164 మంది మీ సొంత బలం ఉంది, మీరు చేసుకోవచ్చు. మిమ్మల్ని కోల్చడానికో మీ మీద కుట్ర చేయడానికో ఇలాంటిది చండాలమైన రాజనీతి పవన్ కళ్యాణ్ గారి దగ్గర లేదు. పవన్ కళ్యాణ్ గారి అంట స్ట్రైట్ ఫార్వర్డ్, పేద ప్రజలకు న్యాయం చేయాలి. మరో పుచ్చలపల్లి సుందరయ్య గారి లాగా అయ్యా పెద్ద పెద్ద గొప్ప వాళ్ళ లాగా న్యాయం చేయాలి. ఆ న్యాయం చేయడానికే నేనున్నా. పవన్ కళ్యాణ్ ఇన్నాళ్ళు ఉన్నాడు, మా రాష్ట్రానికి ఇది చేశాడని చెప్పుకుంటే చాలని. అందులో భాగంగానే ఎర్రచందనాలు గాని, స్మగ్లింగ్లు గాని, పంచాయతీలకు నిధులు గాని, పంచాయతీ ప్రెసిడెంట్లకి పవర్ గాని, చెక్ పవర్ గాని ఇవన్నీ కూడా తీసుకొచ్చి గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్ ఎక్కాడండి. నిన్న కాక మొన్న ఆయన తీసుకున్న నిర్ణయాల వల్ల ఇంపార్టెంట్ ఐఏఎస్ అధికారులను వేసుకుని ఆయన చేసే విధానం చక్కగా ఉందండి. పంచపక్ష పరమాన్నాలు పెట్టాడండి టీడీపీ వారికి. వాళ్ళు తినగలిగి తిని ఉంటే బాగుంటదండి. అలా కాకోకుండా పవన్ కళ్యాణ్ పెట్టినటువంటి ఈ పంచపక్ష పరమాన్నాల్లో మట్టి పోసుకుంటే అది మనం చేయగలిగేది ఏమి లేదండి. కాలమే నిర్ణయిస్తుందండి. చాలా మంది మంచి వాళ్ళు ఉన్నారు, చాలా మంది జనసేన పార్టీకి అండగా నిలిచిన వాళ్ళు, నాబోటోళ్ళు, కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు అనేక మంది ఉన్నారండి. వీళ్ళందరూ కూడా గమనిస్తున్నారండి. పవన్ కళ్యాణ్ గారి మీద మాకు నమ్మకం ఉందండి. ఆయన అవమానంతో ఎక్కడా ఉండడండి. ప్రాణాలకైనా తెగిస్తాడు. ఏ ఆశ ఏమీ లేనటువంటి వాడు. ఆయన కోసం మేము ఆయన తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉంటాం. ఇకపోతే ఇందాక నాగేశ్వరరావు గారు ఇంకొక ముఖ్యమైన ఒక ప్రచారం జరుగుతుంది. అదేంటంటే చిరంజీవిని భారతీయ జనతా పార్టీలోకి ఆహ్వానిస్తారు. ఆయనకి ఒక మంచి గౌరవప్రదంగా కేంద్ర మంత్రి పదవి కూడా ఇస్తారు. గతంలో ఆయన చేశారు కాంగ్రెస్లో పర్యాటక శాఖ మంత్రిగా. సో ఇలాంటి పదవి ఒకటి ఇస్తారు, ఖచ్చితంగా గౌరవం ఇస్తారు. దాని ద్వారా ఆంధ్రప్రదేశ్లో మరింతగా భారతీయ జనతా పార్టీ బలోపేతం చేసుకునేందుకు మనం కృషి చేయాలి అనే ఆలోచన ఒకటి జరుగుతుంది, ప్రచారం జరుగుతుంది. ఆ టాపిక్ ని అటెన్షన్ టు డైవర్షన్ పాలిటిక్స్ కింద మార్చాలని తెలుగుదేశం పార్టీ ఈ విధంగా చేస్తుంది అనేది రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నది. ఇది వాస్తవేనంటారా? ఏమండి, కొత్తగా ఏర్పడింది కాదు టీడీపీ పార్టీ. 1983 నుంచి ఇప్పుడు వరకు అధికారంలో ఉన్నారు. కొన్ని పర్యాయాలు లేకపోయినప్పుడు కూడా ఇది 4వ సారి. మీ పార్టీని ఎన్ని పార్టీలు వచ్చినా ఎలా బలోపేతం చేసుకుని ప్రజలకు అందుబాటులో పెట్టుకున్నారో, ప్రతి గ్రామంలో మీ పార్టీ కార్యాలయాలు ఎలా పెట్టుకున్నారో, మీ సభ్యులు ఇప్పుడు కూడా 1 కోటి మంది, నిన్నే చెప్తున్నారు 1,20,00,000 మంది ఎంతమంది సభ్యులు అయ్యారని కూడా. మీ పార్టీ డెవలప్మెంట్ లో ఎవరు ఏలు పెడతల్లా. అసలు పవన్ కళ్యాణ్ గారు ఏం తప్పు చేశారని చెప్పి ఇంకో డిప్యూటీ సీఎం రావాలి. పవన్ కళ్యాణ్ గారు ఫోటోలు ఎందుకు తీయాలి? పవన్ కళ్యాణ్ గారికి చెయ్యరు ఎందుకని వేయలే? పవన్ చెప్పండి ఒకసారి. అంటే మీది వాయిస్ సరిగ్గా రావట్లేదు, ఒక్కసారి చూసుకోండి. కరెక్ట్ గానే ఉందండి. అంటే రాష్ట్ర రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ ఒక కీలకమైనటువంటి పాత్ర పోషిస్తున్నారు అనేది ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అది మాత్రం వాస్తవం అనే చెప్పాలి. ఇలాంటి సందర్భంలో కొన్ని మీడియా సంస్థలు కూడా పవన్ కళ్యాణ్ ఇమేజ్ ని డ్యామేజ్ చేసే విధంగా ప్రయత్నం చేస్తున్నాయి. కాబట్టి ఈ రకమైనటువంటి ప్రచారం కూడా జరుగుతుంది. తెలుగుదేశం పార్టీ నాయకులు ఆ మీడియా సంస్థలు వచ్చినటువంటి కథనాలను ఆధారంగా చేసుకుని ఇట్లాగా ముందుకు వెళ్తున్నారనేది కూడా బాగా వినిపిస్తుంది. ఏమంటారు? నేను చెప్పడానికి ఏముందండి, రాముల వారు తిరుగుబోతుంటే ఎవరన్నా నమ్ముతారా? హరిశ్చంద్రుడు అబద్ధం ఆడతారంటే ఎవరన్నా నమ్ముతారా? చెప్పండి. చెప్పండి. అట్లాగే పవన్ కళ్యాణ్ గారు అవినీతి పరుడు అంటే ఎవరన్నా నమ్ముతారా? నిన్నగాక మొన్న సాక్షి ఏదో ఒక వ్యాసాన్ని
వడ్డీ విస్తర్లో పెట్టింది. టీజీ వెంకటేష్, ఆయన కొడుకు టీజీ భరత్, ఓర్వకల్ కర్నూలు జిల్లా, డోన్ ఇవకాడ కర్నూలు అవకాడ అని ఇండస్ట్రియల్ ఏరియాగా ఏర్పాటు చేశారు. అక్కడ 1200 ఎకరం పవన్ కళ్యాణ్ గారు ఆయనకి ఇచ్చారంట. పవన్ కళ్యాణ్ గారు మంత్రివర్గం ఏదండి? మొత్తానికి అయితే ఎవరైతే ముల్లపూడి నాగేశ్వరరావు గారు చెప్తున్నట్లు పవన్ కళ్యాణ్ కు ఒక రకమైనటువంటి చరిస్మా ఉంది, రాష్ట్ర రాజకీయాల్లో చాలా కీలకమైనటువంటి పాత్ర పోషిస్తున్నారు. కాబట్టి ఆయనకు కానీ జనసేన పార్టీకి కానీ జన సైనికులకు కానీ నష్టం అయితే వాటిల్లదు. ఖచ్చితంగా దీనికి సంబంధించి ముందుకు వెళ్తుంది పార్టీ. అలాగే రాష్ట్ర రాజకీయాల్లో సుస్థిరమైనటువంటి స్థానాన్ని కల్పించడం, అలాగే ప్రాధాన్యత ఇవ్వటంలో జనసేన అలాగే ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ముందంజలో ఉంటారనేది ఆయన అభిప్రాయం. మొత్తానికైతే రాష్ట్ర రాజకీయాల్లో ఒక చాలా కీలకమైనటువంటి చర్చ అనేది నడుస్తుంది. ఇదే అంశానికి సంబంధించి పొలిటికల్ అనలిస్ట్ మురళీకృష్ణ నాయుడు గారు ఫోన్ ఇన్లో సిద్ధంగా ఉన్నారు. సార్ మురళీకృష్ణ గారు నమస్తే సార్. సార్, జరుగుతున్నటువంటి ఈ ప్రచారానికి సంబంధించి మనం ఎలా చూడాలి? రాష్ట్ర రాజకీయాల్లో పతాక స్థాయిలో ఒక చర్చ అనేది జరుగుతుంది. దీన్ని ఎట్లా చూడాలి, ఎలా అర్థం చేసుకోవాలి సార్? జనరల్ గా ఏంటంటే ఇప్పుడు సుదీర్ఘ పోరాటం తర్వాత ఈ గవర్నమెంట్ అనేది ఫామ్ అయింది. 2019లో తెలుగుదేశం పార్టీకి 23 సీట్లు వచ్చినాయి. 23ది 135 వచ్చింది. దీన్ని నిలబెట్టుకునే కార్యక్రమం చేయాలి పార్టీ. ఈ గవర్నమెంట్ వచ్చిన 6 నెలలకే ఇప్పుడు పార్టీలో చాలా ముఖ్యులు కీ పొజిషన్ వాళ్ళు. ఇప్పుడు కడపలో మొన్న రెడ్డి గారు మాట్లాడారు, శ్రీనివాస్ రెడ్డి గారు, ఆయన పోలిట్ బ్యూరో మెంబరు. అవును సార్. అలాగే నెల్లూరు ఆయన మాట్లాడారు, ఆయన ఎక్స్ మినిస్టర్ టీడీపీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. అందరూ ఇంటర్నల్ ప్లాట్ఫామ్ లో మాట్లాడాల్సింది, పబ్లిక్ ప్లాట్ఫామ్ లో మాట్లాడితే ఏంటంటే ఇక్కడ 164 ఈ విధంగా డంపింగ్ మెజారిటీ రావడానికి కారణం 2 ఇష్యూస్. ఒకటి, చంద్రబాబు నాయుడు గారిని 53 రోజులు జైలు జీవితం, అది ప్రజల్లో విపరీతమైన శక్తి వచ్చింది. అయినా కానీ ఇన్ని సీట్లు రావు. ఈ 164 రావడానికి కారణం పవన్ కళ్యాణ్ కష్టం. పవన్ కళ్యాణ్ ఎండా కొండ, ఇప్పుడు 7 స్టార్ హోటల్లో లైఫ్ ఎంజాయ్ చేయవలసిన సూపర్ స్టార్ ఆయన సినీ ఫీల్డ్ లో. 4 స్టేట్లలో తిరిగి లేకుండా ఆడతాయి ఆయన సినిమాలు. దాదాపు ఆయన లాస్ట్ సినిమా కూడా 100 కోట్లు ఎంతో రెమ్యునరేషన్ అయినా ఆయన రోజుకి ₹1 2 కోట్లు అని ఆయన ప్రకటించారు. ఆ లైఫ్ అంతా పక్కన పెట్టి ఏదో పుట్టిన రాష్ట్రానికి, జన్మనిచ్చిన రాష్ట్రానికి ఏదో చేయాలని ఆయన లైఫ్ థ్రెట్ ఇవన్నీ ఫేస్ చేసి ఎన్నో విమర్శ. ఇప్పుడు ఎప్పుడు రోడ్డు దారిపోయే దానాయిలు కూడా తిట్టారు కదా, ఆయన ముందు చేతులు కట్టుకుని నుంచోటానికి పనికిరాని వాళ్ళు కూడా ఆయన బూతులు తిట్టారు పవన్ కళ్యాణ్. ఇవన్నీ తట్టుకుని నిలబడ్డాడు. ఒక విధంగా మరో స్వతంత్ర పోరాటం అనేది జరిగింది. ఆ పోరాటంలో 164 వచ్చింది, అంతే కదా. అది మర్చిపోయి కనీసం ఒక 2 సంవత్సరాలు ఆగితే ఏమవుతుంది? ఇప్పుడు అర్జెంట్ గా డిప్యూటీ సీఎం అవ్వకపోతే ఏమవుతుంది లోకేష్ బాబుకి? ఇప్పుడు ఎంత కాదన్నా ఆయన చంద్రబాబు నాయుడు గారు అబ్బాయి, పార్టీలో నెంబర్ 2. నెక్స్ట్ ఇప్పుడు ఆయన గత గవర్నమెంట్ లో సజ్జల రామకృష్ణారెడ్డి సకల శాఖ మంత్రి అయితే, ఇప్పుడు ఆయన సకల శాఖ మంత్రి. దీంట్లో మొహమాటం ఏం లేదు చెప్పడానికి. ఇంత ఇప్పుడు హైకమాండ్ ఇది వరకు తెలుగుదేశం పార్టీలో ఇట్లా మాట్లాడారా? చాలా డిసిప్లైన్ గా ఉండేవాడు. ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నారు? ఏదైనా ఉంటే చంద్రబాబు నాయుడు గారిని కలిసి మాకు అర్జెంట్ గా ఆయన్ని మీరు సీఎం డిప్యూటీ సీఎం చేసేసుకోవచ్చు అని ఇంటర్నల్ గా మాట్లాడుకోవచ్చు, ఎవరికి అభ్యంతరాలు లేవు. అంతేగాని ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఆయన తిరుపతి వెళ్ళి క్షమాపణ చెప్తే తప్పు అంటారు, ఈ తప్పు అంటారు, అది కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు నేను ఒకటి చూసా మీడియాలో, పవన్ కళ్యాణ్ క్షమాపణ చెప్పమన్నాడు కదా, అంటే అది ఆయన వ్యక్తిగత అని లోకేష్ బాబు మాట్లాడారు. వ్యక్తిగతం ఏంటండి? మీది ఎలాగ పార్టీ, ఆయన పార్టీ ఒక అధ్యక్షుడు, ఆయన అంతే కదా. ఆయన ప్రభుత్వంలో కీలకమైనటువంటి పాత్ర పోషిస్తున్నారు. ప్రభుత్వం కాదండి, ఆయన పార్టీ ప్రెసిడెంట్ అండి. ఇప్పుడు గత ప్రభుత్వంలో నేను ఓపెన్ గా కొన్ని విషయాలు చెప్తున్నాను సార్. ఎట్టి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారిని ఎలక్షన్ కంప్లీట్ అయ్యే వరకు జైల్లో ఉంచాలని గత ప్రభుత్వం కేసులు పెట్టి లోన్ వేసింది.
ఆ రోజు ఇదే మేధావులు ఇప్పుడు మాట్లాడుతున్న మేధావులందరూ ఒకడు కూడా బయటకు వచ్చి రోడ్డు మీదకి వచ్చి చంద్రబాబు నాయుడు గారు పొద్దు నుంచి సాయంత్రం వరకు విజయవాడ కోర్టుల దగ్గర ఉంటే ఒకటి రోడ్డు మీదకి రాలా. వీళ్ళందరూ మాట్లాడతారు. ఆ రోజు అర్ధరాత్రి మన్నాడు వచ్చి జగ్గపేట బోర్డర్ లో అరెస్ట్ చేస్తే పవన్ కళ్యాణ్ ఎవరండి వచ్చింది? జన సైనికులు కదా. పోలింగ్ బూత్ లో నుంచున్నది ఎవరండి? ధైర్యంగా నుంచున్నది ఎవరు సార్? పోలింగ్ బూత్ లో జన సైనికులండి. అవన్నీ మర్చిపోతే అట్ట. ఆయన 21 సీట్స్ కాంప్రమైజ్ అయ్యి 21 కి సరిపెట్టుకున్నాడంటే అది ఆయన గొప్పతనం. అది మర్చిపోతే అట్ట. నెల తిరగకుండా నాకు డిప్యూటీ సీఎం కావాలి అని ఒక ఆయన అంటాడు, ఇంకో ఆయన ఏమో. వీళ్ళందరూ ఒక్కసారి ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీలో ఇట్లా లేదు, చాలా డిస్కషన్. ఎక్కడో ఇంటర్నల్ గా ఇది లేకపోతే ఇట్లా ఎందుకు మాట్లాడతారు? నిన్నట్టు టీజీ భరత్ గారు ఎక్కడికి వెళ్ళాం, ఏం మాట్లాడుతున్నాం అనేది చూసుకోవాలి. అక్కడ ఎందుకు సీఎం డిప్యూటీ సీఎం గొడవలు? టీజీ భరత్ గారు జూరిచ్ లో మాట్లాడాడు. ఎక్కడికి వెళ్ళాం, ఏం మాట్లాడుకోవాలి? ఇంటర్నల్ ఇష్యూస్ ఉంటే పార్టీలో మాట్లాడుకోవాలి. అక్కడ ఇంకొక కీలకమైనటువంటి అంశాన్ని కూడా ప్రస్తావించారు సార్ ఎవరు, టీజీ భరత్. ఎక్కువగా అంటే ఉన్నటువంటి ఎమ్మెల్యేల్లో, ఎంపీల్లో, రాజ్యసభ సభ్యుల్లో ఉన్నత చదువులు అంటే యూనివర్సిటీలో చదువుకున్నది లోకేష్ మాత్రమే. ఫ్యూచర్ ఈజ్ లోకేష్, లోకేష్ మనకి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండాలి అని. మాకేం అభ్యంతరం లేదు సార్. లోకేష్ ముఖ్యమంత్రి కాదు ప్రధానమంత్రి చేయమన్నాడు, మాకేం అభ్యంతరం లేదు. కాకపోతే ఇది కంబైన్డ్ గవర్నమెంట్ అని గుర్తుంచుకుని మాట్లాడాలి. మాకు లోకేష్ బాబు ఏమో వ్యతిరేకం కాదు. వి రెస్పెక్ట్ హిమ్. ఆయన స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో చదివారు, ఆయన గౌరవిస్తాం. కాకపోతే ఇప్పుడు గవర్నమెంట్ వచ్చి మరో స్వతంత్ర పోరాటం జరిగింది. మన ఎలక్షన్ అనేది మరో స్వతంత్ర పోరాటం. ఆ మరో స్వతంత్ర పోరాటంలో రఘురామకృష్ణరాజు బలిపేట ఎక్కాడు. ఆయన ఆ బలిపేట ఎక్కిన రఘురామకృష్ణరాజుకి గాని అదే మన RRR గారు డిప్యూటీ స్పీకర్, ఆయన అసలే క్యాబినెట్ లోకే తీసుకోవాలి. ఎందుకు తీసుకోలేదో $1 మిలియన్ ప్రశ్న. నేను వాస్తవాలు మాట్లాడుతున్నాను, నాకేం మొహోటాలు ఉండవు. నేను 30 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో అందరినీ చంద్రబాబు నాయుడు గారిని దగ్గర నుంచి చూశాను, చిరంజీవి గారిని, పవన్ కళ్యాణ్ గారిని, లోకేష్ బాబు అందరినీ దగ్గర నుంచి చూశాను. ఇప్పుడు ఏదో స్టేట్ గార్డియన్ పడుతుంది, మంచి గవర్నమెంట్ వచ్చింది, చంద్రబాబు నాయుడు గారు రాత్రి పగలు కష్టపడతాడు, పవన్ కళ్యాణ్ గారు కష్టపడతారు, ఏదో ఒక ట్రాక్ ఎక్కుతుంది అన్నప్పుడు, ఇప్పుడు కడప శ్రీనివాసరెడ్డి గారు అట్లా మాట్లాడినప్పుడు స్పాట్ లో మీరు ఖండించాలి కదా. మీరు ఖండించలేదు కాబట్టి ఇదేదో బాగుందని సోమిరెడ్డి గారు మాట్లాడాడు, ఇంకో రెడ్డి గారు మాట్లాడతాడు, వర్మ గారు మాట్లాడారు, ఆయన మాట్లాడతారు. మళ్ళీ జూరిచ్ లో కూడా ఇదే అయితే అంట. మీరు కావాలంటే చంద్రబాబు నాయుడు గారు మీరు పార్టీలో కూర్చొని మాట్లాడుకుని, అయ్యా మీరు అడ్వైజర్ గా ఉండండి, లోకేష్ ఇచ్చేయండి అంటే అది మీరు ఇంటర్నల్ చూసుకోవాలి. మనం ఎలక్షన్ జరిగి 6 నెలలు అవ్వలేదు సార్. అంటే ఆ రోజు పరిస్థితి ఏంటి, ఈ రోజు పరిస్థితి ఏంటి? ఇదే లోకేష్ గారికి నేను న్యూస్ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నా సార్, మీరు పాదయాత్ర నడుస్తుంటే మిమ్మల్ని నడవనివ్వాల, చాలా ఇబ్బంది పెట్టారు, చాలా ఇబ్బందులు పడ్డారు. కానీ ఇంత డంపింగ్ మెజార్టీకి మాత్రం రెండే మెయిన్ ఇష్యూస్. ఒకటి చంద్రబాబు నాయుడు గారు 53 రోజులు జైలు జీవితం, 2 పవన్ కళ్యాణ్ గారు ఎన్నో థ్రెట్స్ ని తట్టుకుని, ఎన్నో ఒత్తిళ్లు తట్టుకుని ఆయన నిలబడ్డ తీరు. ఇప్పుడు జగన్ ని ప్రశ్నించే ధైర్యం ఇప్పుడు మీ కేబినెట్ లో ఉన్న వాళ్ళకి ఒక్కళ్ళకు ఉందా? ఒక పవన్ కళ్యాణ్ కి తప్ప ఆ రోజు. ఇప్పుడైతే జగన్మోహన్ రెడ్డి మాజీ సీఎం, ఆ రోజు జగన్ పాతాళానికి తొక్కేస్తాననే ఒకే ఒక ధైర్యంగా మాట్లాడిన మనగాడు పవన్ కళ్యాణ్. మరి అప్పుడు ఈ క్యాబినెట్ హీరోలందరూ ఏమైపోయారు? ఈ కడప శ్రీనివాసరెడ్డి గారు కానీ, నెల్లూరు సోమిరెడ్డి గారు కానీ ఏమైపోయారు? మరి అప్పుడు నేను వాస్తవాలు మాట్లాడుతున్నాను సార్. చంద్రబాబు నాయుడు గారిని ఎఫ్ఐఆర్ లో పేరు లేకుండా అరెస్ట్ చేశారు, థైరాయిడ్ తీసుకొచ్చారు. అప్పుడు ఈ హీరోలందరూ ఎక్కడున్నాం? పవన్ కళ్యాణ్ గారికి ఏ సంబంధం ఉందని ఆయన జగ్గపేట బోర్డర్ లో అర్ధరాత్రి వర్షంలో రోడ్డు మీద పడుకున్నాడు. ఆయన ఏదో ఒక హాస్యం గురించి నమ్మాడు చంద్రబాబు నాయుడు గారు అయితే స్టేట్ కి న్యాయం జరుగుతుందని ఆయన నిలబడ్డాడు. యువగలం ముగింపు సభ విజయనగరంలో జరుగుతుంటే పవన్ కళ్యాణ్ గారు వచ్చారు, అభినందించారు.
అట్లాంటి ఆయన్ని మీరు గౌరవించాలి. మీరు గౌరవించకపోతే ఆయనకు వచ్చే నష్టం ఏం లేదు. కానీ రేపు ఇప్పుడు 2019లో 23 సీట్లు వచ్చింది, 2024లో 135 వచ్చింది. ఏమండి మరి మళ్ళీ 23కి వెళ్ళిపోతారు. దాంట్లో మొహాటా లేదు. నేను చేసే వ్యాఖ్యలు అన్ని జనసేన పార్టీకి సంబంధం లేదు. నేను పొలిటికల్ అనలిస్ట్ గా చేస్తాను. అది సరే, అంటే రాష్ట్ర రాజకీయాల్లో పాజిటివ్ గా తీసుకుంటే రాష్ట్ర భవిష్యత్తుకు ఉపయోగపడుతుంది. సరే, మురళీకృష్ణ నాయుడు గారు, ఇప్పుడు ప్రధానంగా రాష్ట్ర రాజకీయాల్లో కూటమి ఒక ధర్మాన్ని పాటిస్తూ ముందుకు వెళ్తుంది. ఆ ధర్మాన్ని పాటించకుండా ఈ రకమైనటువంటి కామెంట్ చేయటం, అప్పుడే మీరు ఇందాక మాట్లాడుతూ ప్రస్తావించారు ఒక విషయాన్ని. శ్రీనివాసరెడ్డి గారు ఎప్పుడైతే ఈ యొక్క డిప్యూటీ సీఎం అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చారో అప్పుడే ఖండించుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు. ఇప్పుడంతా కూడా కూటమిలో ఏదో జరుగుతుంది, ఏదో జరగబోతుంది, పవన్ కళ్యాణ్ పక్కన పెట్టేశారు, లేకపోతే ఆయన కాదని నిర్ణయం తీసుకుంటారు, రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. ఏమండి, చిన్న విషయం అండి. 6 మనుషులు చనిపోవటం అనేది తిరుపతిలో చిన్న విషయం కాదు, చాలా బాధాకరం. పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు, నేను క్షమాపణ చెప్తున్నా, మీరు కూడా చెప్పండి అన్నాడు. తప్పేంటి చెప్పండి? తప్పులేదు. సారి ఇప్పుడు బిఆర్ నాయుడు గారు ఏమన్నారు, సారి చెప్తే పోయిన ప్రాణాలు తిరిగి వస్తాయా? మళ్ళీ 1/2 గంటలో ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఫోన్ వెళ్ళి ఉంటుంది, అది కరెక్ట్ కాదయా, డిప్యూటీ సీఎం చెప్పినట్టు చేయండి అని చెప్పుకుంటారు. అంటే నా అసెస్మెంట్ ఇంటర్నల్ గా నేను 30 సంవత్సరాల నుంచి అన్ని పార్టీల్లో ఏ పార్టీలో ఏ చాంబర్లో ఏం జరుగుతుందో ఒక అవగాహన ఉన్న నేను సీనియర్ జర్నలిస్ట్ నాకు అవగాహన ఉంది. నేను ఏంటంటే వాళ్ళు కష్టపడ్డారు, 64 తెచ్చారు, డబ్బింగ్ మెజార్టీ. చివరికి జగన్మోహన్ రెడ్డికి అపోజిషన్ స్టేటస్ కూడా లేకుండా పోయింది. అటువంటిటప్పుడు మీరు అందరూ కలిసి జాగ్రత్తగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లకుండా ఈ విధంగా పోటాడుకోవటం, మళ్ళీ జగన్ కి మీరు అవకాశం ఇచ్చినట్టే. అంతే. మళ్ళీ ఇప్పుడు జగన్ ఉన్నాడు, 2019లో సీట్లు ఎన్ని ఆయనకి, 2014లో ఎన్ని సీట్లు, 2014లో జగన్ 67 సీట్లు, 19లో 151, 24లో 11. సో ఇది మనకేదో ఇది డెమోక్రసీలో ఎప్పుడు కూడా ప్రజలకు మండిందంటే తీర్పులు చాలా దారుణంగా ఉంటాయి. దానికి ఎగ్జాంపులే వైసీపీ పార్టీ. 2014లో 67 సీట్లు, 19లో 151, 24లో 151లో మధ్యలో 5 తీసేస్తే 11. వైనాట్ 175 అన్న పరిస్థితి నుంచి అలా వచ్చారు. అయిపోయింది. జగన్ ఏమన్నా డబ్బులు ఖర్చు పెట్టాడు, తక్కువ ఖర్చు పెట్టాడు, మీ అందరికన్నా ఎక్కువ ఖర్చు పెట్టాడు. ఆర్థికంగా మీ అందరికన్నా చాలా బలవంతుడు జగన్మోహన్ రెడ్డి, మీ అందరికన్నా ఎక్కువ ఖర్చు పెట్టాడు. ప్రతి కాన్స్టిట్యున్సీకి నాట్ లెస్ దాన్ 30 crores ఇచ్చాడు. మరి ఎందుకు గెలాలా? డబ్బు పనిచేయాలా? ఇది నేను మరో స్వతంత్ర పోరాటం అనేది మాట్లాడే కదా, ఒక విప్లవం వచ్చింది. మీరు డబ్బులు పనిచేయాలా, ఏం పని చేయాలా, గుద్దేవాలనుకున్నారు, ఎన్డీఏ కూటమి గుద్దేశారు అంతే. ఇంత డంపింగ్ మెజార్టీ అనగా చాలా కష్టం ఉంది. ఎక్కడెక్కడి నుంచో ట్రైన్లు ఎక్కారు, బస్సులు ఎక్కారు, 2000 టికెట్లు కొన్నారు, చాలా ఇబ్బందులు పడ్డారు. మీరు వాళ్ళందరినీ గౌరవించాలి అంటే మీరు అందరూ ఐకమత్యంగా ఉండే కూటమిలో రాష్ట్రాన్ని ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలి, ఏ విధంగా వైజాగ్ సిటీని ఇంకా ఎంప్లాయ్మెంట్ ఎట్ట పెరగాలి. మన వాళ్ళు ఉన్నారు ఈ రోజు మార్నింగ్ న్యూస్ లో, మన తెలుగు అతనే ఒక అతను యూఎస్ లో ఎంఎస్సీ చేయడానికి పోయి అక్కడ జాబ్ లేక డెలివరీ బాయ్ గా చేస్తా ఎవరు కాల్స్తే చచ్చిపోయారు. చాలా బాధ వేసింది. ఇక్కడే ఎంప్లాయ్మెంట్ ఉంటే ఇలా ఎంఎస్ ఇవన్నీ అని అమెరికా ఇవన్నీ తిరగాల్సిన అవసరం లేదు కదా. ఇప్పుడు వన్స్ అధికారం చేతుల్లోకి వచ్చే మీరు అనుభవించే కారు, సెక్యూరిటీ, ప్రతిదీ కూడా ప్రజల డబ్బు. మీరు కాలు తీసి కాలు పెడితే ప్రతిదీ ప్రజల డబ్బు. దీనికి మీరు న్యాయం చేయాలి, అంతే కదా. నేనే ఇప్పుడు మీ టీవీ ద్వారా నేను కూటమి నేతలందరినీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ప్రజలు మీకు మంచి డంపింగ్ మెజార్టీ ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డికి అపోజిషన్ కూడా ఇవ్వకుండా మీకు డంపింగ్ మెజార్టీ ఇచ్చారు. దీన్ని అది నిలబెట్టే ప్రయత్నం చేయండి. ప్రజలు అంటారా, ఎవరికి ఎప్పుడు ఏది రాసి పెట్టుంటే అది వస్తుంది. ఒకరినొకళ్ళు గౌరవించుకుంటూ ముందుకెళ్ళి రాష్ట్రాన్ని డెవలప్ చేయాలని నేను కోరుకుంటున్నాను. లేదు మేము ఇట్లానే మాట్లాడుకుంటాం, మాకు డిసిప్లిన్ లేదంటే ఇంకా మీ కర్మ ఎవరు చేయగలిగింది. మళ్ళీ జగన్ వచ్చేస్తాడు, జగన్ వచ్చేస్తే అందరినీ క్రమశిక్షణలో పెట్టేస్తాడు.
రైట్, థ్యాంక్ యూ మురళీకృష్ణ గారు. రావాలని కోరుకోవట్లా, జగన్ రావాలని నేను కోరుకోవట్లా. అంటే ఆ పరిస్థితి కూటమి నేతలు తీసుకొచ్చే అవకాశాలు ఎక్కువ. ఎలా తెచ్చేటట్టు ఉన్నారు అది. ఓకే, థ్యాంక్ యూ సార్, మీ యొక్క విలువైన అభిప్రాయాన్ని తెలియజేసినందుకు. మొత్తానికైతే మురళీకృష్ణ గారు, ఇందాక మాట్లాడినటువంటి నాగేశ్వరరావు గారు అలాగే మురళీకృష్ణ గారు ఫోన్ ఇన్లోకి వచ్చినటువంటి ఇద్దరు ఒకే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. అంటే కూటమి ధర్మాన్ని పాటించాలి, ఎక్కడైనా సరే ఎప్పుడైతే ఎటువంటి స్టాండ్ తీసుకున్నారో దాని ప్రకారం వెళ్ళాలి. ఒక బంపర్ మెజార్టీ అత్యధిక స్థానాలు గెలుచుకోవటానికి కారణమైనటువంటి జనసేన అలాగే జనసేనాని పవన్ కళ్యాణ్ కించపరిచే విధంగా, అవమానపరిచే విధంగా మాట్లాడకూడదు, కలిసి ప్రయాణం చేయాలి, మిత్రధర్మంతో ఆ యొక్క కూటమి ధర్మాన్ని పాటించుతూ ముందుకు వెళ్ళాలనేది వారి అభిప్రాయం. దీనికి సంబంధించి మరికొంతమంది అంటే మంత్రులు ఏం మాట్లాడారు, అలాగే దీనిపై ఎలాంటి చర్చ జరుగుతుంది అనే అంశాలు తెలుసుకునే ముందు చిన్న బ్రేక్ తీసుకుందాం. కుటుంబ వివాదాలు, రాజకీయ ఎత్తుగడలు, పరస్పర ఆరోపణలు, ఊహించని ట్విస్ట్లు, మీడియాలో ట్రెండింగ్ అవుతూ వస్తున్న కామెంట్స్ పై నెంబర్ 1 న్యూస్ స్పెషల్ ఫోకస్. హాట్ కామెంట్స్, వాచ్ ఆన్ నెంబర్ 1 న్యూస్, డోంట్ మిస్ ఇట్. వెల్కమ్ బ్యాక్. ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి చిట్ చాట్లో ప్రధానంగా రాష్ట్ర రాజకీయాల్లో ఎలాంటి చర్చ జరుగుతుంది అనేది మనం గమనిస్తూనే ఉన్నాం. ఇది ఏ స్థాయికి వెళ్తుంది అనేది కూడా చాలా కీలకమైనటువంటి పరిణామంగా మారబోతుంది. దావోస్లో ఈ యొక్క టీజీ భరత్ మంత్రి ఆయన లోకేష్ను ఉద్దేశించి ఏం మాట్లాడారు ఒకసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం. ద మోస్ట్ డైనమిక్ యూత్ లీడర్ మా నారా లోకేష్ గారు, హైలీ ఎడ్యుకేటెడ్, 175 ఎమ్మెల్యేలు, 25 ఎంపీలు ఆ రాజ్యసభ ఎంపీలలో స్టాన్ఫర్డ్ నుంచి చదివిన వాళ్ళు ఎవరు లేరండి. సో వెరీ హైలీ ఎడ్యుకేటెడ్, సో హీ నోస్ వాట్ టు డూ, వెన్ టు డూ ఎవ్రీథింగ్. సో పర్ఫెక్ట్ బ్లెండ్ ఉంది మాకు, ఇట్లా సీనియరు ఇట్లా జూనియరు. వీ హ్యావ్ ఏ అంటే లాంగ్ టర్మ్ విజన్, ఒక ఆలోచన చేస్తే ఫ్యూచర్ ఆఫ్ తెలుగుదేశం పార్టీకి ఉంది అని చెప్పేదానికి ఒక క్లారిటీ ఉందన్నమాట మా పార్టీలో. అండ్ నచ్చినా నచ్చకపోయినా ఎవరికైనా ఫ్యూచర్ ఇస్ లోకేష్ గారు. అండ్ కాబోయే ముఖ్యమంత్రి కూడా మన లోకేష్ గారు ఫ్యూచర్లో. ఇప్పుడు ఆయన మాట్లాడినటువంటి ఏ అయితే వ్యాఖ్యలు ఉన్నాయో, మాటలు ఉన్నాయో వాటిని బట్టి ఒక ఇంట్రెస్టింగ్ డిస్కషన్ అనేది పొలిటికల్ సర్కిల్లో జరుగుతుంది. అంటే ఫ్యూచర్లో చీఫ్ మినిస్టర్ లోకేష్ అనడం అంటే మరి చంద్రబాబు నాయుడు ఏంటి పరిస్థితి, ఆయన జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పబోతున్నారా అనే చర్చ కూడా మొదలైంది. చాలా కీలకమైనటువంటి అంశంగా మారింది. దీనికి సంబంధించి కిరణ్ రాయల్ ఆయన తిరుపతి జనసేన పార్టీ నాయకులు, రాష్ట్ర ముఖ్యంగా రాష్ట్ర పార్టీలో కూడా చాలా కీలకమైనటువంటి వ్యక్తిగా ఉన్నారు. ఆయన కూడా రెస్పాండ్ అయ్యారు. మెగా బ్రదర్స్ అంటే ముగ్గురు కాదు నలుగురని ఆయనే మాట్లాడారు, ఒకసారి చూద్దాం. టీడీపీ కార్యకర్తలందరూ కూడా తెలుగుదేశం పార్టీ యువ నాయకులు, మంత్రివర్యులు నారా లోకేష్ గారిని డిప్యూటీ సీఎం చేయాలని చెప్పి వాళ్ళ మనసులో మాట, కోరిక అని చెప్పి అనేక సందర్భాల్లో వాళ్ళ నాయకులు కొన్ని చోట్ల మాట్లాడుతున్నారు. 2-3 ప్రాంతాల్లో చూసాం మనం, ఆయన డిప్యూటీ సీఎం చేయాలనేసి. వాళ్ళ కోరిక డిప్యూటీ సీఎం చేయాలని నారా లోకేష్ గారు కోరుకోవడం తప్పుగా. ఏ పార్టీ నాయకుడిని హోదాలో చూడాలనో, వాళ్ళ కార్యకర్తలు ఒక నాయకుడు హోదాలో చూడాలనో వాళ్ళు కోరుకోవడం తప్పు కాదు, మంచిది. మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు కూడా ముఖ్యమంత్రిగా చూడాలని మాకు కోరుకుంటుంది కదా. పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిగా చూడాలని మాకు కోరుకుంటుంది, ఆయన ఒక హోదాలో చూడాలని మాకు కోరుకుంటుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రి చూడాలని 10 ఏళ్లుగా జనసేన పార్టీ కోట్లాది మంది కార్యకర్తలు ఈ రాష్ట్రంలో బడుగు బలహీన కులాలు కూడా కోరుకుంటారు పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రిగా చూడాలనేసి. మాకు కోరికుంటుంది, కోరికలు అందరికీ ఉంటాయి. వాళ్ళ కోరికను బహిర్గతం చేస్తారు, మేము చెప్పలేకపోయాం అంతే, కానీ చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే మాకు కూడా పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి చూడాలని ప్రజారాజ్యం పార్టీని పోయినా, తర్వాత జనసేన పార్టీ వచ్చింది, జనసేన పార్టీ నుంచి చూస్తున్నాము ముఖ్యమంత్రి చూడండి. మేము ఒకటి చెప్పేది ఏమంటే, ఒకటే కూటమిలో మనం ఉన్నప్పుడు ఎన్నికల ముందు ఏదైతే ఒప్పందాల ప్రకారం పెద్దలు ఇద్దరు అధినాయకులు కూర్చొని ఒప్పందాల ప్రకారం ఎన్నికలకు వెళ్ళాము, దాన్ని కంటిన్యూ చేస్తేనే మంచిదిగా ఉంటుంది కూటమికి రాబోయే రోజుల్లో కూడా. ఆ ఒప్పందం ప్రకారం ఉంటే బాగుంటుంది, కానీ మళ్ళీ
టీడీపీ నాయకులు అత్యుత్సాహంతో ప్రేమతో మాట్లాడితే ప్రేమ మాకు మా నాయకుల మీద చాలా ఉంటుంది, ప్రారంభించాలి ప్రేమ అంటే మాకు కూడా. కాబట్టి మనం ఏదైనా మాట్లాడేటప్పుడు కొన్ని విషయాల్లో కూటమిలో ఉన్నామని ఆలోచించుకోవాలి. ఎందుకంటే మెగా బ్రదర్స్ అంటే ముగ్గురు కాదు, మెగా బ్రదర్స్ అంటే నలుగురు. పవన్ కళ్యాణ్ గారు, నాగబాబు గారు, చిరంజీవి గారు, చంద్రబాబు గారు, నలుగురు మెగా బ్రదర్స్ గా మేము భావిస్తున్నాం. మనం చూసుంటాం ఎన్నికల ముందు కానీ, ఎన్నికల ప్రమాణ స్వీకారం రోజు కూడా చూస్తాం, ఇప్పుడు కూడా చూస్తాం. చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, నాకు తెలిసి చిరంజీవి గారితో కన్నా ఎక్కువ చంద్రబాబు గారితోనే జర్నీ చేస్తున్నాం మేము. అన్న తమ్ముల ఆప్యాయత, అంత ప్రేమ బంధాలు ఉన్నాయి. ఎవరు చూస్తే కూడా నిజమైన అన్న తమ్ములు కూడా అంత బాగుండరేమో, ఆ విధంగా మేము ఉన్నాం. కాబట్టి ఈ కూటమి, ఈ బంధం, ఈ ప్రేమ కలిసి ఉండాలి. ఇప్పుడు మనం 10 ఏళ్ళు ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలన్నాక ఈ కూటమి ఉండాలి. ఒప్పందం ప్రకారం ఏదైతే ఉందో అది మాత్రమే మనం ముందుకు తీసుకెళ్తే మంచిది. కానీ ఇలా మాట్లాడడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళ మనసులో మనం మాట్లాడుకోవచ్చు. అందరికి ప్రేమ ఉంటుంది, నాకు కూడా ప్రేమ ఉంది. నాకైతే పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి చూడండి ఎన్నో సంవత్సరాల కోరిక. మొత్తానికైతే తెలుగుదేశం పార్టీ అలాగే జనసేన ఈ 2 పార్టీల మధ్య చాలా ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది డిప్యూటీ సీఎం పదవి గురించి. ఇది పతాక స్థాయికి దాదాపుగా చేరింది. ఇదిలా ఉంటే భారతీయ జనతా పార్టీ అంటే మరి మిత్రవర్గంలో ఒక భాగమే భారతీయ జనతా పార్టీ. ఇప్పటికే రకరకాలుగా చర్చ వినిపిస్తుంది. వారు కూడా మాట్లాడారు. వారు మాట్లాడకంటే ముందు కాపు నాయకులు వేల్పూరి శ్రీనివాసరావు ఆయన కూడా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఆయన కూడా బయట కూడా ఏం మాట్లాడారు అనేది చూద్దాం. దావోస్లో పెట్టుబడుల కోసం వెళ్ళారు. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో లోకేష్ కానీ భరత్ కానీ అధికారులు కానీ వెళ్ళారు. అక్కడికి వెళ్ళింది పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్ తీసుకురావటం కోసం, లోకేష్ను ముఖ్యమంత్రిని చేయటం కోసం లేదా ఉప ముఖ్యమంత్రిని చేయటం కోసం దావోస్ వెళ్ళాల్సిన పని లేదు. అది ఆంధ్రప్రదేశ్లో మాట్లాడుకోవచ్చు. అంటే వైసీపీ కుట్రలో భాగంగా కూటమిని విచ్ఛిన్నం చేయాలి. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని విచ్ఛిన్నం చేయాలని చెప్పేసి వైసీపీ ఒక కుట్ర బందింది. దాంట్లో భాగంగా కొంతమంది ఇతర రాజకీయ పార్టీల్లో ఉన్న వాళ్ళు కూడా దానికి బలవుతున్నారు. దాని యొక్క పర్యవసానం వాళ్ళకి డెఫినెట్గా వాళ్ళకి చంద్రబాబు నాయుడు గారు కూడా వార్నింగ్ ఇచ్చారు. ఎవరు కూడా మీరు ఏ విషయాల మీద మాట్లాడొద్దు, కూటమి నిర్ణయం తీసుకునేది అన్నారు. అదే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు కూడా ఏ ఒక్క నాయకుడు ఉప ముఖ్యమంత్రి మీద, ముఖ్యమంత్రి మీద, వాటి మీద మీరు ఎవరు కూడా మాట్లాడకూడదు, సోషల్ మీడియా ఇవన్నీ కూడా బోగస్ అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఈ రాష్ట్రంలో డెవలప్మెంటు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో సూపర్ ఫాస్ట్గా నడుస్తుంది. ఈ అభివృద్ధిని అడ్డుకోవటం కోసం గతంలో జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రాన్ని శ్మశానంగా మార్చాడు కాబట్టి ఈ అభివృద్ధిని అడ్డుకోవటం కోసం చాలా ఫాస్ట్గా డెవలప్మెంట్ జరుగుతుంది. అనేక నిధులు ఇస్తున్నారు. పోలవరం కానీ, మన అమరావతి రాజధానికి కానీ, మరి మీరు ఎయిర్పోర్ట్స్ చదండి, ఏ రంగంలో చూసుకున్నా కూడా అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తుంది కాబట్టి వీటిని అడ్డుకొని ప్రజల్లో ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడానికి జగన్మోహన్ రెడ్డి యొక్క మాఫియా ప్రయత్నం చేస్తుంది. దాంట్లో భాగంగానే లోకేష్ ఉప ముఖ్యమంత్రి ఇవన్నీ కూడా చెప్తున్నారు. అంటే ఉప ముఖ్యమంత్రి అనేటువంటి పదవి వల్ల దానికి ప్రత్యేకించి పేరేమి రాదు. దాంట్లో సమర్థుడు ఉన్నప్పుడు మాత్రమే దానికి పేరు వస్తుంది. నీలం సంజీవ్ రెడ్డి కూడా 1956లో మాట చెప్పాడు, ఉప ముఖ్యమంత్రి అనేది 6వ ఏళ్ళు అని చెప్పేసి. అంటే ఒక సమర్థుడు ఉన్నప్పుడు ఎక్కడ ఏ పదవికైనా గౌరవం వస్తుంది. నరేంద్ర మోడీ గారు వాళ్ళ ప్రధానమంత్రి అయ్యారు. ప్రపంచంలో వాళ్ళ భారతదేశం నెంబర్ 1 స్థాయికి ఎదుగుతుందంటే అది నరేంద్ర మోడీ ఉన్నారు కాబట్టి ఎదుగుతుంది. అది రాహుల్ గాంధీ ఉన్నా అనుకోండి, రాహుల్ గాంధీ చేసే పిల్లశాస్త్రలు కానీ లేదా చైనా, పాకిస్తాన్తో మరి రహస్య ఒప్పందాలు కానీ వాళ్ళ రాహుల్ గాంధీ ఏం చేస్తున్నాడో కూడా మనం చూస్తూ ఉంటాం. నరేంద్ర మోడీ వల్ల అక్కడ సాధ్యం. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, పురంధేశ్వర్ గారి యొక్క నాయకత్వంలోనే అభివృద్ధి సాధ్యం. ఇవన్నీ కూడా పార్టీని కన్ఫ్యూజ్ చేయడానికి లేదా పార్టీలో పదవుల కోసం, పార్టీలో వాళ్ళకి ఉన్న పదవుల కోసం కాకుండా ఇంకా ఉన్నతమైన పదవులు కావాలంటే లోకేష్ ఉప ముఖ్యమంత్రిని, ముఖ్యమంత్రిని ఎలాంటి పిచ్చి స్టేట్మెంట్లు ఇవ్వటం వల్ల వాళ్ళకి నష్టం జరుగుతుంది కానీ లాభం జరగదు. దయచేసి ఈ కూటమిలో ఉన్న నాయకులు ఎవరు కూడా ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది కాబట్టి మీ స్వప్రయోజనాల కోసం, మీ రాజకీయ ప్రయోజనాల కోసం, మీ ఆర్థిక ప్రయోజనాల కోసం ఇలాంటి పిచ్చి స్టేట్మెంట్స్ ఇవ్వద్దని, ఇచ్చిన వారి మీద చర్యలు తీసుకోవాలని చంద్రబాబు నాయుడు గారిని, దగ్గుబాటి పురంధేశ్వర్ గారిని, పవన్ కళ్యాణ్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాను. జై హింద్, జై భారత్. ఈ అంశానికి సంబంధించి రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చాలా కీలకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి. కానీ వేదిక కరెక్ట్ కాదు, మాట్లాడాల్సినటువంటి అవసరం లేదు,
ప్రభుత్వం ఏర్పాటై 7 నెలలు మాత్రమే పూర్తయింది. ఇప్పుడు అనవసరమైనటువంటి ఈ యొక్క చర్చ ఎందుకు, రాద్ధాంతం ఎందుకు అనేది భారతీయ జనతా పార్టీ నాయకుల అభిప్రాయం. వారు కూడా ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాం. దావోస్లో మాట్లాడిన దానికి మేము సహజంగానే దావోస్లో అలా మాట్లాడిన పరిస్థితి కాదు భరత్ గారికి వదిలేస్తున్నాం. అది ఒక రకంగా ఏంటంటే అది తెలుగుదేశం అంతర్గత మీటింగ్లో చర్చించుకోవాల్సిన విషయాలు ఈరోజు దావోస్లో చర్చించడం కరెక్ట్ కాదు. చంద్రబాబు నాయుడు గారు కూడా దాన్ని ఖండించడం జరిగింది. ఇంటర్నల్ విషయాలు మాట్లాడాలి తప్ప బహిరంగంగా అవి మాట్లాడాల్సిన పని లేదని చెప్పేసి తెలియపరుస్తున్నాం. దావోస్ అనేది ఒక పెద్ద మీటింగ్ అక్కడ అసలు ఆ విషయం దేనికి వచ్చింది? అసలు దావోస్ విషయంలో ఇట్లాంటి విషయాలు మాట్లాడాల్సిన అవసరం లేదండి. అది తెలుగుదేశం అంతర్గత మీటింగ్లో మాట్లాడే తప్ప ఇలా పబ్లిక్గా వేదికగా మాట్లాడవద్దని చెప్పి చంద్రబాబు నాయుడు సూచించినప్పటికి కూడా చేయాలి. ఏదైనా ఉమ్మడి ప్రణాళిక ఎన్డీఏ ప్రభుత్వంలో ఉమ్మడిగా తీసుకున్న నిర్ణయాలే వెలువడాలే తప్ప పబ్లిక్గా రాకూడదు. ఏదైనా ఉంటే తెలుగుదేశం అంతర్గత మీటింగులో అంతర్గత విషయాలు మాట్లాడాలి తప్ప వాళ్ళ మీటింగ్లో మాట్లాడాలి తప్ప ఇట్లాంటివి మాట్లాడకూడదని మేము అనుకుంటాం. వాళ్ళకి తెలియకుండానే ఆ మాట అన్నారంటారా? కొంతమంది తెలిసి ఉండొచ్చు, కానీ చంద్రబాబు నాయుడు దాకా వెళ్ళి ఉండకపోవచ్చు, వాళ్ళు ఇంటర్నల్గా జరిగి ఉండొచ్చు, కానీ ఈ రకంగా మాట్లాడటం కరెక్ట్ కాదు. ఇప్పుడు ఆయన ఏ సందర్భంలో కామెంట్ చేశారు, ఎందుకు చేశారు అనేది భరత్ గారినే మనం అడగాలి. ఎందుకంటే ఆయన ఇప్పుడు జనరల్గా ఎలా ఉంటుందంటే పార్టీలో వాళ్ళ యొక్క వ్యక్తిగత అభిప్రాయాలు ఎవరి అభిప్రాయాలు వాళ్ళకు ఉంటాయి. కాకపోతే చెప్పే ఫోరం కానీ చెప్పే సమయం కానీ చూసుకోవాలి ఎవరైనా సరే. మీరు చెప్పినట్టుగా ఒక విదేశీ గడ్డ మీద చెప్పాల్సినటువంటి అవసరం లేదని కూడా నా వ్యక్తిగత అభిప్రాయం. అయితే భరత్ గారు మరి ఏ సందర్భంలో అన్నారో ఎందుకన్నారో అది వారు తర్వాత వివరణ ఇచ్చుకుంటారేమో తెలియదు. కానీ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు భిన్న అభిప్రాయాలు ఉంటాయి. ఇప్పుడు ఇంతకుముందు కూడా మనం చూసాం టీఆర్ఎస్ పరిపాలనలో, ఇప్పుడు ప్రస్తుతం ఉన్న బీఆర్ఎస్ పరిపాలనలో చాలామంది మంత్రులు కేటీఆర్ని ముఖ్యమంత్రిని చేయాలని, ఉప ముఖ్యమంత్రి చేయాలని రకరకాల డిమాండ్స్ పెట్టడం జరిగింది, మనం చూసాం. ఇవన్నీ కూడా సర్వసాధారణంగా పొలిటికల్ రాజకీయ పార్టీల్లో జరిగేటువంటి విషయం. అది వాళ్ళ అంతర్గతమైన విషయం కాబట్టి దాని మీద పెద్దగా మేము కామెంట్ చేయడానికి కూడా ఏమీ లేదు. చూసాం కదా, మొత్తానికైతే చాలా కీలకమైనటువంటి పరిణామాలు త్వరలోనే జరగబోతున్నాయి అనే చర్చ కూడా జరుగుతుంది. దీనికి సంబంధించి ఇప్పటికే జనసేన తరపున ఒక క్లియర్ కట్ ఇండికేషన్ అనేది వెళ్ళింది. ఈ వ్యవహారంపై ఎవరు కూడా మాట్లాడకూడదు. ఇప్పటికే టీజీ భరత్కు క్లాస్ స్పీకరు అని చెప్పి ఒక చర్చ నడుస్తుంది. సాక్షాత్తు ఆయన సమక్షంలోనే వ్యాఖ్యలు చేసినప్పటికీ తర్వాత ఆయన ఎందుకు అసందర్భంగా మాట్లాడటం, ఇది సరైనటువంటి సమయమా, అసలు అలాంటి ఆలోచనే లేదు కదా అని ఒక కీలకమైనటువంటి వార్నింగ్ కూడా ఇచ్చినట్లు మనకి సమాచారం అందుతుంది. మొత్తానికైతే జనసేన పార్టీ తరపున కూడా ఏదైతే కిరణ్ రాయల్ మాట్లాడిన తర్వాత ముఖ్యంగా రాష్ట్రానికి సంబంధించి జనసేన పార్టీ వాట్సాప్ గ్రూపుల్లో అలాగే సోషల్ మీడియాలో తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. దీనికి సంబంధించి కాపు నేతలు కూడా వారి యొక్క అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. రాష్ట్ర రాజకీయాల్లో డిప్యూటీ సీఎం పదవి అంశానికి సంబంధించి జరుగుతున్నటువంటి ఈ యొక్క చర్చ ఏ స్థాయికి వెళ్తుంది అనేది కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి సురేంద్ర ఫోన్ ఇన్లో సిద్ధంగా ఉన్నారు. రాష్ట్ర రాజకీయాల్లో జనసేన తెలుగుదేశం పార్టీ మధ్య ఒక అగాధం ఏర్పడింది, విభేదాలు స్టార్ట్ అయ్యాయి, కూటమిలో ఒక రకమైనటువంటి చర్చ నడుస్తుంది. మొత్తానికైతే రాష్ట్ర రాజకీయాల్లో చాలా కీలకమైనటువంటి పరిణామంగా ఇప్పుడు డిప్యూటీ సీఎం కాస్త పోయింది. ఏదైతే ముఖ్యమంత్రి అని చెప్పి చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే మనం గమనించాం. ఇటువంటి నేపథ్యంలో రానున్న రోజుల్లో రాజకీయ వర్గాల్లో ప్రధానంగా కూటమి నేతల్లో ఏ రకమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి, ఇప్పటికే ఒక రకమైనటువంటి విభేదాలు స్టార్ట్ అయ్యాయి అని, అలాగే కూటమి నుంచి బయటకు వస్తారు పవన్ కళ్యాణ్ అని రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. ఇలాంటి సందర్భంలో భారతీయ జనతా పార్టీ వైపు జాతీయ రాజకీయాల్లోకి చిరంజీవి చూస్తున్నారు. ఎందుకంటే చిరంజీవి సేవలను పార్టీ తరపున వాడుకోవాలి. ఏదైతే మహారాష్ట్ర ఎన్నికలకు సంబంధించి ముఖ్యమైనటువంటి పరిణామంగా మారింది. పవన్ కళ్యాణ్ ప్రచారానికి వెళ్ళారు. అక్కడ అత్యధిక సీట్లు గెలవడంలో పవన్ పాత్ర అనేది కీలకంగా మారింది. త్వరలో ఢిల్లీలో ఎన్నికలు జరగబోతున్నాయి. దానికి సంబంధించి కూడా మెగా బ్రదర్స్ సేవలను ఉపయోగించుకోవాలి రాజకీయంగా అనేది భారతీయ జనతా పార్టీ పెద్దలు చూస్తున్నటువంటి అంశమట. రాజకీయ వర్గాల్లో బాగా జరుగుతున్నటువంటి చర్చ. మొత్తానికి చూడాలి రాష్ట్ర రాజకీయాల్లో ఈ డిప్యూటీ సీఎం వ్యవహారం ఏ స్థాయికి వెళ్తుంది అనేది. ఇది స్పెషల్ చిట్ చాట్. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్. నంబర్ 1 న్యూస్.